గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎక్కడ తెచ్చారా? త్వరగా ఇంజక్షన్ తీసుకోరా. డాక్టర్ని ఉండి ఈ కాంపౌండర్ చెంది డిస్ చేసుకోవడం నా కర్మ. నీ రోగం అలాంటిది. ఎవరు నువ్వు? శిష్టులను రక్షించలేకపోయినా దుష్టులను శిక్షించడానికి వచ్చిన శ్రీకృష్ణ భగవానుడి. నీకు మెంటలా? కాదు, పిచ్చి. నీలాంటి కన్నింగ్ డాక్టర్స్ ని వేటాడే పిచ్చోడిని. రై, నీకున్న రోగానికి ఇంజెక్షన్ చేయించుకోకపోతే నువ్వు బతకవని నాకు తెలుసు. అందుకే ఇది నీకు ఇవ్వను. ప్లీజ్ ముందు ఇంజక్షన్ చెయ్యి, లేకపోతే చేస్తాను. ప్లీజ్ ప్లీజ్ సార్. నువ్వు చావాలనే కదా నేను ఇవ్వనంటున్నది. నీకు నేనేం ద్రోహం చేశాను? నాకు కాదురా నువ్వు ద్రోహం చేసేది, నువ్వు వృత్తికి ద్రోహం చేస్తున్నావు. నువ్వే. నువ్వు సబార్డినేట్ చేసిన ద్రోహం గుర్తు రావట్లేదా? త్వరగా గుర్తు తెచ్చుకో. ఆలస్యం చేశావనుకో ఈ ఇంజెక్షన్ నీకు ఇవ్వను. గుర్తు తెచ్చుకో. ఇదే రూమ్ లో, ఇదే టేబుల్ మీద ఇదే ఇంజెక్షన్ చేయించుకుంటున్నావు. పోరా, చూస్తావేంటి? ఈ రోజు ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఆ ఆస్తి వ్యవహారం తర్వాత మాట్లాడదాం. నేను తర్వాత ఫోన్ చేస్తాను. ఏంటే? మీకోసం షార్ట్లు వేసుకుని ఎవరు కుర్రాళ్ళు వచ్చారండి. షార్ట్లా? ఓహో, షార్ట్స్ కొచ్చిన తిప్పలా? అంటే పొట్టి దుస్తులు అన్నమాట. నీకు ఇంగ్లీష్ వచ్చి తగలడదు గాని తెలుగులో చెప్పి ఇక్కడ నుంచి. ఎక్కడున్నాడు అతను? కిందున్నాడు కిట్టు. అబ్బా, చంపుతున్నావు. తప్పుకోవే. మమ్మీ మమ్మీ. ఏంటి ప్రియా? ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చి 10 రోజులు అవుతున్నా ఇప్పటికీ ఫోన్ చేయలేదా? రంగి ఫోన్ చేసిందమ్మా, వస్తూనే ఉంటారు. అమ్మగారు అమ్మగారు తెచ్చేసానమ్మా. ఏంటి కుర్రోళ్ళని? ఏంటి నా మాట్లాడేది? ఫీజులు పోయినాయి అని బాగు చేయడానికి ఈ షార్ట్లు కుర్రోళ్ళు తీసుకొచ్చానమ్మా. త్వరగా చేయించు. రండి. ఎంతసేపు అయింది పోయి? ఇప్పుడే. ఫ్యూజ్ ఎక్కడా? ఇక్కడ. స్టూల్ గానీ ఉన్నాయా? ఎందుకు? అన్నా అన్నా, ఏంట్రా అమ్మగారు రంగేదని పిలుస్తున్నారు. ఏంట్రా అన్నవు? ఇలా రారా. ఏదో బుద్ధి గట్టి తిని కక్కుతి పడ్డాను. త్వరగా ఇంజక్షన్ చేయి, లేకపోతే చేస్తాను. అప్పుడేనా? ఇంకా నీకు గుర్తు రావాల్సింది చాలా ఉంది. అదే అసలు క్లైమాక్స్. దాన్ని గుర్తు తెచ్చుకుంటే ఈ బాటిల్ ఇవ్వాలా వద్దన్నది నేను ఆలోచిస్తాను. టైం లేదు, త్వరగా గుర్తు తెచ్చుకో. నమ్మించటం పాపం, మాట తప్పటం మోసం, కడుపులోని పిండంతో సహా చంపటం ఘోరం. ప్రాణాలు పోసే వృత్తికే నువ్వు ద్రోహం చేశావు. అందుకే నీకు పనిష్మెంట్. అక్కడ ఆశీర్వకండి, ఇక్కడ ఆశీర్వకండి, ఆశీర్వకండి, ఆశీర్వకండి. తమరికి సరిపో ఆశయం లేదు. ఏంటలా అమ్మాయిని చూసి షాక్ అయ్యవా? అన్నా, ఈ అమ్మాయి కూడా పెళ్లి కానట్టున్నా.
కొంచెం మేడం అమ్మాయి అడ్రస్ తీసుకో లోపల మేడం అడుగుతున్నా ఫీజు అనిపిస్తావా అదేంటమ్మా పెళ్లి మీకు ఫీజు నాక అయితే నాకు బృంగా తీసుకో నేను డిగ్రీ వరకు చదువుకున్నాను మంచి కుర్రాడి కోసం చూస్తున్నాం మంచి మ్యాచ్ చూడండి ఓకే ఐ విల్ చూస్ దట్ పర్సన్ ఇదే కారు బెంజ్ అంత పెద్ద కారుకి ఇంత చిన్న కీ అని ఎవరైనా అడిగారా అదే ఎవరు అడగరు అమితాబ్ బచ్చన్ జయబాద్రి కాంబినేషన్ లా నాకు 6 అడుగుల అందగతే పూజా భద్ర కావాలి కమా కమా ఎంత ఖర్చైనా పర్లేదు ముందు మీ బాస్ సంగతి వెళ్ళనివ్వండి బాస్ సంగతి పక్కన పెట్టు ముందు నా సంగతి ఏంటో చూడు ఐ వాంట్ పూజా భద్ర అవసరం లేదు నేను వెళ్తాను ఇలాంటి మర్యాదలు నాకు అవసరం లేదు పదండ్రా బలరాం గారు ఎవరండి కొంచెం మీ చిన్నయ్య గారిని పిలవండి అమ్మాయి గారు బాబాయ్ గారి కోసం ఎవరు జనం వచ్చారండి జనమా నేను ఒక పని చేయడు చేసిన పనికి దాక్కోవడం నమస్కారం అండి మొక్కంత మనిషిని చెట్టంత బరువు నా మీద వేశారు అందుకే ఇలా అయిపోయాను పరువు ప్రతిష్ట అంటారు మన పెళ్లి చూపులకు టూర్కి వెళ్ళావా ఆ టూర్ లో మేకప్ మెన్ వాళ్ళ అసిస్టెంట్ కాస్ట్యూమ్ వాళ్ళ అసిస్టెంట్ పని వాళ్ళు డ్రైవర్లు వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వాలమ్మా వాళ్ళందరూ నా మీద పడుతున్నారు దయచేసి డబ్బులు ఇచ్చి పుణ్యం కట్టుకోనమ్మా బాబాయ్ ఇంట్లో లేరు రేపు రండి ఆయన ఇవ్వకపోయినా నేను ఇస్తాను అలాగేనమ్మా అలాగా హలో బాబు నువ్వు వెళ్ళారా ఏంటమ్మా ఈసారి చూపుల యాత్రకు వెళ్ళేటప్పుడు 2 టికెట్లు రిజర్వేషన్ చేయించు ఎందుకమ్మా నాకే బాబాయ్ పెళ్లి చూపులకి నేనే వెళ్తా శివాజీ నీకు అప్పగించిన అసైన్మెంట్స్ లో ప్రోగ్రెస్ ఏమీ కనిపించడం లేదు అలాగని నువ్వు నిర్లక్ష్యంగా ఉన్నావని నేను అర్థం లేదు నిన్ను నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను నువ్వు సిన్సియర్ గానే వర్క్ చేస్తున్నావు బట్ నో రిజల్ట్ ఒక్కటంటే ఒక్కటి ఏదైనా కేసు సాల్వ్ చేశానని చెప్పగలవా ఫైనల్ కూడా చేశాను సార్ ఒక్క కేసు ఫైల్ చేసి చూపించగలవా మాట్లాడవే లా అండ్ ఆర్డర్ ని నీ చేతిలోకి తీసుకుంటున్నావన్న ఒకే ఒక్క కారణంతోనే నీ సిన్సియారిటీ గుర్తింపు లేకుండా పోయింది మళ్ళీ మళ్ళీ అదే పొరపాటు చేస్తున్నావు వై శివాజీ తప్పు చేస్తే వాడు తప్పించుకోకుండా పనిష్ కావాలి అందుకని ఫినిష్ చేస్తావా నేనుగా చంపలేదే బట్ చచ్చేలా చేశావు నీ తెలివితేటలు ఎందుకు ఉపయోగించావు అవునా సార్ సాక్ష్యం లేకుండా మద్దతు చేసిన వాడిని అరెస్ట్ చేసి ఏం చేస్తాం కోర్టు పెట్టే చివాట్లేగా అరెస్టు చేసిన హంతా కూడా అపహాస్యం చేస్తూ కోర్టు మెట్లు దిగుతుంటే చూస్తూ తల ఉంచుకోవాలా సార్ అవసరం రాని చోట యూత్ ని హెచ్చరిస్తున్నాను అవసరం అయిన చోట తప్పదు అనుకుంటే మీరు అంటున్నట్టే నా ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తున్నాను ఏదేమైనా నా మనస్సాక్షితో నా ప్రొఫెషన్ లో మూవ్ అవుతున్నాను నిజమే శివాజీ నువ్వు తప్పు చేశావనటం లేదు దారి తప్పుతున్నావు అంటున్నాను మన డిపార్ట్మెంట్ కు చట్టం ఉంది ఆ చట్టానికి మనం లోబడి ఉండాలి దాని పరిధిలోనే మనం పనిచేయాలి am I రైట్ చేతులు కాలేక ఆకులు పట్టుకోమంటుంది చట్టం బట్ న్యాయం చూస్తూ ఊరుకోదు శివాజీ చట్టం న్యాయం మన ఆత్మ అంతరాత్మ లాంటివి ఈ రెండింటికి తేడా ఎప్పుడూ ఉంటుంది బట్ మనం చట్టానికి సేవకులం అంతరాత్మకు బందీలం కాకూడదు ప్లీజ్ మళ్ళీ ఇలాంటిది రిపీట్ కానీకు ఓకే ఏంటి ఇంత లేట్ గా నువ్వు వచ్చేది సారీ కొంచెం లేట్ అయింది ఉషా సరే పద వెళ్దాం పదా చెప్తాగా సరే పద నమస్తే బాబాయ్ నమస్తే అమ్మా ఇతనేనా నువ్వు ప్రేమించిన అబ్బాయి హాయ్ అవును బాబాయ్ పేరు రమణ నమస్తే అంకుల్ నమస్తే నమస్తే వెరీ గుడ్ మేడ్ పని ఈ చదల్లో ఉన్నారయ్యా
నిమిషం ఉండమ్మా. బాబాయ్ వాళ్ళెవరు? సాక్షులమ్మా, మీ పెళ్లికి సాక్షులు. మరెత్తనెవరు? అతనే అసలు సాక్షి. ముహూర్తానికి టైం అయింది, వెళ్దామా? అలాగే బాబాయ్. అరే ఎందుకమ్మా కన్నీళ్ళు? నువ్వేం బాధపడకమ్మా, నీ పెళ్లి బ్రహ్మాండంగా జరిపిస్తాను. నా సర్వీసులో ఇలాంటి పెళ్లిళ్ళు కొన్ని వందలు చేయించాను. చూడమ్మా ఉషా, 9:45 పెళ్లి, 11:45 ఫ్లైట్.